ఒక 4-5 బ్రేకప్లు అయ్యి ఈ గ్యాప్ లోనే, అందువల్ల. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అది ఉడికిరత్తు అని సరసరమంటుంది. లైఫ్ ఈస్ టూ షార్ట్. అన్ని అలాగే అంటారు కానీ ట్రై చేయండి, అవ్వకపోతే లైఫ్ మీదకి వెళ్దాం అంతే. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఏం చేస్తున్నావు? ఏట్రా తమ్ముడు, బాగున్నావా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఐ సీ బ్రోకెన్ హార్ట్ హియర్. ఏట్రా బ్రోకెన్ హార్ట్ అని టీషర్ట్ లేసా? ఒక 4-5 బ్రేకప్లు అయ్యి ఈ గ్యాప్ లోనే, అందువల్ల. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఒక 4-5 బ్రేకప్లు అయ్యి ఈ గ్యాప్ లోనే, అందువల్ల. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మొన్నొచ్చి అన్నా నాకెవరు లేరన్నా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనన్నా. మొన్న అది కూడా కాకుండా ఏమన్నా అంటే అమ్మాయిలు ఉంటే పన్ను ఉంటది కదన్నా, లవర్ ఉండాలి కదన్నా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. పన్ను ఉంటది, అదేదో ఏమన్నావరా? మంచి ఫన్ అయ్యిందిలే. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏదో మంచి ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉంది, అందుకే బ్రోకెన్ హార్ట్ టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నావు. ఇంకొద్దా నీ అమ్మాయిలు వద్దు, మనకి అసలు సెట్ అవ్వదు. ఇంకా బాగానే ఎక్స్ట్రా తింటున్నా, నవ్వుతే ఊరి దేశాలో డైలాగ్ వేయాలనిపిస్తుందిరా నువ్వు చేసిన దానికి. లేదండి, ఇంకా నాకు లవ్వుకి ఇవ్వద్దు. లాస్ట్ అటెంప్ట్ ఇంకోసారి లవ్ చేసి ఇంక వదిలేస్తాను. ఇంకొకసారి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో అమ్మాయిని లవ్ చేసి ఇంకా ఆకలి తీరింది కదా అని అడుక్కోవటం మానేస్తావా స్వామి? లాస్ట్ అండ్ ఫైనల్ లవ్ చేసి 4 అన్నాం, తర్వాత 2 అన్నాం, 2 అయ్యి లాస్ట్ 3 సెట్ ముమ్మట 3సారి చేసి ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేస్తానన్య. ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ తిరిగి వస్తానన్య నేను. ఏం గుండె రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. నిరూపిస్తాను నేనేంటో మీ అందరికి. బాబు మాకు నిరూపించాలంటే ఆ గర్ల్ ఫ్రెండ్ పడేసి ఏదో నువ్వు ఇలాగ బ్రోకెన్ హార్ట్ పెట్టేసుకొని లేకపోతే ఇంకేదో చేసుకొని కాదు. కెరియర్ లో బాగా సెటిల్ అయిన తర్వాత నువ్వు ఎలా చేసినా ఏం చేసినా పర్వాలేదు. కెరియర్ లో సెట్ అవ్వాలంటే ముందు దానికి ఒక ప్లాన్, విజన్ ఇవన్నీ కావాలి. దాని గురించి ముందు ప్లాన్ చేసుకోండి, అంతేగాని ఇవన్నీ ఎందుకురా మనకి. మళ్ళీ ఆల్రెడీ దెబ్బతిని మళ్ళీ వెళ్ళి మళ్ళీ దెబ్బతిని మళ్ళీ అదేంటది ఫైనల్ ఇంకా మళ్ళీ ఇంకోసారి ఇది దెబ్బతింటే మాత్రం కెరీరే నాకు. ఒక్క ఛాన్స్ అండి. మీ పెద్దలు అందరూ ఎలాగా అంటారు కానీ మా పిల్లలు అర్థం చేసుకోరు. మీరు మీ పెద్దలు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు. అమ్మ బాబాయ్, ఆఖరికి నువ్వు కూడా వేస్తావు ఆ డైలాగ్. ఏం చేస్తావు మరి, నువ్వు ఎంకరేజ్ చేయాలి కానీ మా కుర్రోళ్ళే. ఎంకరేజ్ చేయడానికి మీలో ఉన్న బ్లడ్ అది ఉడికిరత్తు అని సరసరమంటుంది. అదే అది ఉడికి రక్తమో లేకపోతే రెడ్ గా ఉన్న రక్తమో నాకు తెలియదు, కానీ మీరు ఆలోచించే విధానం మాత్రం మార్చుకోవాలి. ఎందుకంటే నీ ఏజ్ అదే నాకు అర్థం అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ హెల్త్ ఆల్సో అండ్ ఫర్ యువర్ హార్ట్ ఆల్సో. ఆల్రెడీ బ్రోకెన్ హార్ట్ మళ్ళీ తీసేస్తాను నేను. ఇది ఓన్లీ హార్ట్ అని ఆడతాను. ఒక హార్ట్ లో 4-5 ఆడతాను నేను. నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్య, ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. బాబు మీరు అలా చెప్తే నేను కానీ ఫైనల్ గా నేను మాత్రం ఒకటే డైలాగ్ చెప్తాను, లైఫ్ ఈస్ టూ షార్ట్. ఓకే, లైఫ్ ఈస్ టూ షార్ట్. దయచేసి ఈ షార్ట్ గా ఉన్న లైఫ్ లో మీరు హ్యాపీనెస్ తో ఫీల్ చేసుకోవడానికి ట్రై చేయండి, కెరియర్ లో గ్రో అవడానికి ట్రై చేయండి. దట్ ఈస్ వాట్ మై లాస్ట్ పాయింట్ ఈస్. ఓకే 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 డన్. ఫ్రెండ్స్ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈస్ టూ షార్ట్. అన్ని అలాగే ట్రై చేయండి, అవ్వకపోతే లైఫ్ మీదకి వెళ్దాం అంతే. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఓకే డన్.